దేవుని పరిశుద్ధ నామకు వందనం చెల్లిస్తున్నాను. సంఘ కాపరి గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే టీటీపీసీ సంఘ సభ్యులందరికీ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోలేకపోయినా కూడా మన సంఘ కాపరి గారు యూట్యూబ్ ద్వారా మీకు ఒక ఆశీర్వాదకరమైన మెసేజ్ని అందిస్తున్నారు. అందుని బట్టి సంఘ కాపరి గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మనం అందరం సంఘంలో కలుసుకోలేకపోయినా కూడా మీరందరూ మీ గృహాల దగ్గర కూర్చొని సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, మన రాష్ట్రం దేశం కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని అందరినీ కోరుచున్నాను. అలాగే ఇక ప్రతి వారం మనం యూట్యూబ్ ద్వారా కూడా మన సంఘ కార్యక్రమాలు తెలియపరచాలనుకుంటున్నాము. మీరందరూ ప్రార్థించండి. అది ఇప్పటి నుండి ప్రారంభిస్తున్నాము. కాబట్టి మీకు అందరికీ మరి ఒకసారి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. ஆண்டவருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை என்பது உண்டாகட்டும். అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. இந்த வெளியேறப்பட்ட நேரத்துக்காக தேவனுடைய சமூகத்திலே நான் துதிகளையும் ஸ்தோத்திரத்தையும் நான் ஏறெடுக்கிறேன். పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడి బలపరుచుటకు సమర్థుడు, శక్తివంతుడై ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் யாவரோடு கூட இடைப்பட்டு உங்களோடு கூட வழிநடத்தி பேசுவதற்கு கர்த்தர் வல்லமை படைத்த தேவனாய் இருக்கிறார். పలు రకాలుగా భయపడుతున్నటువంటి ఈ లోకమును அநேக விதமாய் பயந்து கொண்டிருக்கிற இந்த உலகத்திலே దేవుడు తామే ధైర్యపరిచి బలపరుస్తాడు. கர்த்தர் தாமே திடப்படுத்தி நம்மை பலப்படுத்துவார். పరిశుద్ధ వేద వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. பரிசுத்த வேதாகம புத்தகத்திலிருந்து சில வசனங்களை நாம் தியானிக்கலாம். 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయుల எழுதின పుస్తకத்திலே 8వ అధ్యాయం 8వ அதிகாரம் 3వ వాక్యము ఇలాగూ రాయబడింది. 3వ వచనం ఈ విధంగా எழுதப்பட்டுள்ளது. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయుల எழுதின పుస్తకం 8వ అధ్యాయం 8వ அதிகாரம் 3వ వాక్యం ఏమంటుందంటే, இந்த 3వ వచనం என்ன சொல்லப்படுகிறது என்றால், ఒకడు దేవుని ప్రేమించిన ఎడల தேவனில் அன்பு கூறுகிறவன் எவனோ అతడు దేవునికి ఎరుకైన వాడే అని రాయబడింది. அவன் தேவனால் அறியப்பட்டிருக்கிறான் என்று நாம் பார்க்கிறோம். ఎవరు దేవుని ప్రేమిస్తూ ఉన్నారో, யாரெல்லாம் தேவனிடத்தில் அன்பு கூர்ந்து கொண்டு வருகிறார்களோ, ఎవరు ప్రభువుని తెలుసుకొని ఉన్నారో, யாரை தேவனை நன்கு அறிந்திருக்கிறார்களோ వారినంతా దేవుడు మరి ఎరిగి ఉన్నాడు అని బైబిల్ వాక్యము చదివిస్తుంది. அவர்கள் யாவரையும் தேவன் அறிந்திருக்கிறார் என்று நாம் வேதத்திலே பார்க்கிறோம். దేవుడు వారి కార్యములు ఎరిగి ఉన్నాడు. தேவன் அவருடைய காரியங்களை அறிந்திருக்கிறார். దేవుడు వారిని ఆశీర్వదించువాడై ఉన్నాడు. தேவன் அவர்களை ஆசீர்வதிக்கிறவராய் இருக்கிறார். ఈ లోకంలో இந்த உலகத்திலே కోట్ల కొలది ప్రజలు ఉన్నప్పటికీ, அநேக கோடிக்கணக்கான மக்கள் இருக்கும் பொழுது ప్రతి మనిషిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ஒவ்வொரு மனிதனையும் தேவன் அறிந்திருக்கிறார். ఆకాశ పక్షులను, அந்த வானத்தின் பறவைகளையும், నేలన పాకు పురుగులను, அந்த பிராணிகள், நிலத்தில் உருகிற பிராணிகளையும், సముద్రపు మత్స్యములను, அந்த கடலில் இருக்கிற ஜீவராசிகளையும், జంతువులను, మృగములను, அந்த மிருக ஜீவன்களையும் సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. சகலத்தையும் தேவன் நன்கு அறிந்திருக்கிறார். అది మాత్రం కాదు, அது மாத்திரமல்ல, బైబిల్ వాక్యం చదివిస్తుంది, வேதாகம திருவசனம் அறிவிக்கப்படுகிறது, దేవుని సృష్టిలలోనే ఉన్నతమైనది தேவனுடைய படைப்புகளிலே மிகவும் உன்னதமான படைப்பு என்றால் మానవుని యొక్క సృష్టి. அது மனிதனுடைய படைப்பாய் இருக்கிறது. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించినాడు అని అంటే, மனிதன் தேவனை எதற்காய் படைத்தார் என்று பார்க்கும் பொழுது ఆ మనుషుడు దేవుని ప్రేమించాలని, அந்த மனிதன் தேவன் மீது அன்பு கூற வேண்டும் என்று. అయితే మనుషుడు ఏం చేశాడు? ஆனால் మనిதன் என்ன செய்தான்? దేవుని ప్రేమించడానికి బదులుగా, தேவன் மீது அன்பு கூறுவதற்கு பதிலாக, నా ప్రియమైన దేవుని బిడ్డ, அருமையான தேவச்சனமே, దేవుని ప్రేమించక పాపాన్ని ప్రేమించాడు. தேவன் மீது அவன் அன்பு கூறாமல் பாவத்தின் மீது அன்பு கூர்ந்து கொண்டு வருகிறான். దేవుడైతే ஆனால் தேவனோ తనను ప్రేమిస్తాడని, அவன் என் மீது அன்பு கூறுவான் என்று తన మీద నమ్మకం ఉంచి, அவன் மீது ஒரு நம்பிக்கை வைத்து ఆయన సృష్టించినటువంటి ఈ యొక్క లోకాన్ని మానవుని చేతిలో పెట్టాడు. அவன் படைத்த இந்த படைப்புகளிலே அந்த மனிதனுடைய கருத்திலே தேவன் கொடுக்கப்பட்டது. కానీ ఈ మానవుడు ஆனால் இந்த மனிதன் దేవుని
మరి ప్రేమించక, ஆனால் அவன் தேவனை அன்பு கூறாமல், దేవుడు తన చేతికి ఇచ్చినటువంటి సృష్టిని, ஆனால் தேவன் கொடுத்த அந்த படைப்புகளை మరి అపవాది చేతికి అప్పగించేశాడు. அவன் பிசாசுட கருத்திலே கொடுத்து விட்டான். ఆ దేవుడు, அந்த தேவன் అపవాది చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిని, இந்த பிசாசின் கருத்தில் இருக்கிற இந்த படைப்பை దేవుడు తన చేతికి తీసుకోవడానికి, தேவனோட கருத்திலே எடுத்துக் கொள்வதற்கு, మానవుని రక్షించడానికి, மனிதனை ரட்சிப்புக்குள்ள வழிநடத்துவதற்கு, ఈ లోకమును రక్షించడానికి, இந்த உலகத்தை ரட்சிப்புக்குள்ள வழிநடத்துவதற்கு ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, தகப்பன் என்று அழைக்கப்படுகிற இயேசு கிறிஸ்துவானவர் இந்த உலகத்துக்குள்ளாய் வந்து తనను అప్పగించుకున్నాడు. தன்னை தானே அவர் ஒப்பு கொடுத்தார். ఆయన మరణించినాడు. அவர் மரணத்தை தழுவினார். ఈనాడు మానవుని యొక్క జీవితము, இதனாலே மனிதனுடைய வாழ்க்கையிலே మరి పాపం ఉంది. பாவம் இருக்கிறது. ఎవరైతే పాపములు క్షమించబడి ఉన్నాయో, யாருடைய பாவங்கள் என்பது மன்னிக்கப்படுகிறதோ ఆ వ్యక్తి ప్రభువుని ప్రేమిస్తున్నాడు. அந்த மனிதன் தேவன் மீது அன்பு கூறுகிறார். లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించే మనుషుడు దేవునికి ఇష్టడు. அந்த உலகத்தின் மீது அன்பு கூறாமல் தேவன் மீது அன்பு கூறுகிற மனிதனை பார்க்கும் பொழுது தேவனுக்கு அதிக பிரியமாய் இருக்கும். దేవుని చేత దేవుని చేత తెలుసుకోబడిన వారి ఉండాలంటే, நாம் தேவனுடைய கருத்து நிமித்தமாய் அறியப்பட்டவர்களாய் இருக்க வேண்டும் என்றால் మనం దేవుని ప్రేమించాలి. நாம் தேவன் மீது அன்பு கூற வேண்டும். దేవునికి నేను తెలియదు, நான் தேவனுக்கு என்னை தெரியாது, దేవుడు నన్ను ఎరిగి ఉండలేదు, தேவன் என்னை அறியவில்லை, దేవుడు నన్ను పిలవలేదు, தேவன் என்னை அழைக்கவில்லை, దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు தேவன் என்னை தெரிந்து கொள்ளவில்லை అని నువ్వు అంటున్నావు. என்று நீ சொல்லுகிறாய். కానీ వాక్యం ఏమంటున్నాడు? ஆனால் தேவனுடைய திருவசனம் என்ன அறிவிக்கிறது தெரியுமா? నీవు దేవుని ప్రేమిస్తే நீ தேவனிடத்தில் அன்பு கூர்ந்தால் ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. அவர் உன்னை அறிந்திருக்கிறார். మొదటిగా బాగా గమనించండి. முதலாவது அன்பாய் கவனியுங்கள். నేను దేవుని ప్రేమిస్తున్నాను. நான் தேவனிடத்தில் அன்பு கூறுகிறேன். దేవుడు నన్ను ఎరగలేదే, தேவன் என்னை அறியவில்லையே, దేవుడు నన్ను తెలుసుకోలేదే, தேவன் என்னை தெரிந்து கொள்ளவில்லையே, దేవుడు నన్ను పిలవలేదే. தேவன் என்னை அழைக்கவில்லையே. ఈరోజు ప్రతి మనుషుడు చెప్పేటువంటి మాటలు ఇవి. இந்த வார்த்தைகள் ஒவ்வொரு மனிதனும் அறிவிக்கப்படுகிற வார்த்தைகளாய் இருக்கிறது. అయితే వాక్యం ఏమంటుంది? ஆனால் தேவனுடைய திருவசனம் என்ன அறிவிக்கிறது? నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ఎరిగి ఉంటాను. நீ என்னிடத்தில் அன்பு கூர்ந்தால் நான் உன்னை அறிந்திருக்கிறேன் என்று தேவன் அறிவிக்கிறார். దేవుడు నీ కార్యము ఎరిగి ఉన్నాడు. தேவனுடைய காரியங்களை அறிந்திருக்கிறார். దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. தேவன் உனக்கு ஆசீர்வாதத்தை கொடுப்பார். అయితే ஆனால் నీవు ఈ లోకమును ప్రేమించక దేవుని ప్రేమించాలి. நீ இந்த உலகத்தின் மீது அன்பு கூறாமல் தேவன் மீது நீ அன்பு கூற வேண்டும். లోకంలో ఉన్నటువంటి ఆస్తిని ప్రేమించక మనం దేవుని ప్రేమించాలి. உலகத்தில் இருக்கிற சொத்துக்கள் மீது அன்பு கூறாமல் தேவன் மீது நாம் அன்பு கூற வேண்டும். దేవునిలో ప్రేమ కలిగి మనం జీవించినప్పుడు, தேவனில் நாம் அன்பு கூர்ந்து காணப்படும் பொழுது మనం ప్రభువు మనల్ని ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. தேவன் நம்மை அறிந்திருக்கிறவராய் இருக்கிறார். ఆయన మనల్ని ఎరిగి ఉండాలంటే அவர் நம்மை அறிந்திருக்க வேண்டும் என்றால் లోకాన్ని ప్రేమించవద్దు, உலகத்தின் மீது அன்பு கூற வேண்டாம். లోకంలో ఉన్న ఆస్తిని ప్రేమించవద్దు, உலகத்தில் இருக்கிற சொத்துக்கள் மீது அன்பு கூற வேண்டாம். లోకంలో ఉన్న వాటిని ప్రేమించక యేసుని ప్రేమించు. உலகத்தில் இருக்கிற பொருட்கள் மீது நீ அன்பு கூறாமல் தேவன் மீது நீ அன்பு கூற வேண்டும். దేవుని ప్రేమిస్తాడు. தேவன் மீது அன்பு கூறுவார். కులము మతము భేదాలు లేకుండా, இந்த குலம் மதம் என்று வேறுபாடுகள் இல்லாமல், ధనవంతుడని దరిద్రుడని ఏ భేదము లేకుండా, ஐஸ்வர்யவான் தரித்திரவான் என்று சொல்லப்படுகிற வேறுபாடுகள் இல்லாமல், విద్యావంతుడని విద్య లేని వాడని భేదం లేకుండా, அவன் கல்வி படைத்தவன் கல்வி ஞானம் இல்லாதவன் என்று சொல்லி அவர்கள் அறிந்து கொள்ளாமல் ఆయన అందరిని ప్రేమించినప్పుడు, அவர் யாவர் மீது அன்பு கூறும் பொழுது పరలోకములో ఉన్నటువంటి మన తండ్రిని మనం ప్రేమించాలి. பரலோகத்தில் இருக்கிற நம்முடைய பிதாவின் மீது நாம் அன்பு கூற வேண்டும். ఆయనను ఎరిగి ఉన్నాడని గుర్తెరుగు. நீ அவர் உன்னை அறிந்திருக்கிறார் என்று நீ முதலாவது அறிந்து கொள்ள ఆయన வேண்டும். నీ అవసరతలు తీరుస్తాడని ఆయనను ప్రేమించు. உன்னுடைய தேவைகளை தேவன் சந்திப்பார் என்று முதலாவது நீ அறிந்து கொள். అప్పుడు ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు. அப்பொழுது அவர் உன்னை அறிந்திருக்கிறார். దేవుని ప్రేమిస్తే మనకు ఫలితమేమి? தேவன் மீது அன்பு கூர்ந்தால் நமக்கு கிடைக்கிற காரியங்கள் என்ன? మొదటి కార్యాన్ని మనం గమనిద్దాం. முதல் காரியத்தை நாம் கவனிக்கலாம். న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే நியாயாதிபதிகள் எழுதின புஸ்தகத்தில் நாம் கவனித்து பார்க்கும் பொழுது 5వ అధ్యాయం 5ஆம் அதிகாரம் అక్కడ రాయబడింది. அந்த இடத்தில் எழுதப்பட்டுள்ளது. 31వ వాక్యము ఇలా రాయబడింది. அதில் 31ஆம் அதிகாரத்தில் வசனம் எழுதப்பட்டுள்ளது.
ఏం చెప్పబడుతుంది? என்ன எழுதப்பட்டுள்ளது? యెహోవా தேவன் నీ శత్రువులందరూ உன் சத்துருக்கள் யாவரும் అలాగుననే నశించెదరు. அமிதமாய் அழிக்கப்படுவார்கள். ఆయనను ప్రేమించువారు அவரிடத்தில் அன்பு கூறுகிறவர்கள் బలముతో ఉదయించు அவர்கள் பலத்தோடு கூட சூரியனை போல இருப்பார்கள். సూర్యుని వలె ఉంటారు அவர்கள் சூரியனை போல இருப்பார்கள் అని పాడినారు అని బైబిల్ వాక్యం రాయబడింది. என்று பாடினார்கள் என்று வேதத்தில் எழுதப்பட்டுள்ளது. ఇది ఒక పాట. இது ஒரு பாடல். దెబోరా ఇశ్రాయేలు కలిసి పాడినటువంటి పాట. இந்த దెబోరాலும் ఇశ్రాయేల్ జనతోరు ஒன்று கூடி பாடின பாடல்கள் இவை. కానానీయుడైనటువంటి రాజు இந்த கானானுடைய ராஜா తన సైన్యాధిపతి అయినటువంటి సిసేరాను அந்த சேனாதிபதி என்று அழைக்கப்படுகிற சிசேராவுக்கு ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా యుద్ధము చేయడానికి వచ్చినారు. இஸ்ரவேல் ஜனக்கூட்டத்திற்கு விரோதமாய் யுத்தத்தை மேற்கொள்வதற்காய் வந்தார்கள். ఇశ్రాయేలు అయితే భయపడుతున్నారు. ஆனால் இஸ்ரவேல் ஜனக்கூட்டத்தார் பயந்து கொண்டிருந்தார்கள். అప్పుడు దెబోరా அப்பொழுது దెబోరా బారాకును పిలిపించి இந்த பாராக்கை அழைப்பித்து దేవుని చిత్తం నెరవేర్చబడటకు தேவனுடைய சித்தம் நிறைவேற்றப்படுவதற்கு యుద్ధానికి వెళ్ళవలనని చెప్పినప్పుడు யுத்தத்திற்கு கடந்து செல்ல வேண்டும் என்று அறிவிக்கும் பொழுது అప్పుడు బారాకు నీవు నాతో కూడా రావాలని చెప్పాడు. அப்பொழுது பாராக்கு அறிவிக்கப்பட்ட வார்த்தைகள் என்ன தெரியுமா? நீ என்னோடு கூட வர வேண்டும். అప్పుడు దెబోరా అంటున్నది, அப்பொழுது దెబోరా அறிவிக்கிற வார்த்தை, నేను వస్తాను, நான் வருவேன், యుద్ధం చేద్దాము, யுத்தத்தை மேற்கொள்ளலாம், కానీ ஆனால் పేరు మాత్రం ఉండదు. அதில் பெயர் மாத்திரம் என்பது இருக்காது. జయము దేవుని వల్ల కలుగుతుంది. ஜெயம் என்பது தேவனால் உண்டாகிறது. నా ప్రియ దేవుని బిడ్డ, அன்பான தேவஜனமே, బారాకు యొక్క సహాయం ద్వారా அந்த பாராக்குடைய உதயத்தின் நிமித்தமாய் యుద్ధానికి వెళ్ళారు. யுத்தத்திற்கு போனார்கள். వారు వెళ్ళగా அவர்கள் போகையில் సిసేరా ఒక స్త్రీ మూలంగా చంపబడెను. அந்த சிசேரா ஒரு ஸ்திரீ நிமித்தமாய் கொலை செய்யப்பட்டார். ఇశ్రాయేలుకు జయము కలిగింది. இஸ்ரவேல் ஜனக்கூட்டத்தாருக்கு ஒரு ஜெயம் என்பது உண்டானது. కానానీయుడు ఓడిపోయినాడు. கானானியர்கள் அவர்கள் தோற்று போனார்கள். అప్పుడు దేవుని స్తుతించి పాడుతున్నటువంటి పాట యొక్క పాట, அப்பொழுது தேவனை துதித்து பாடுகிற பாடலே இந்த பாடல். ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. జయము వచ్చినందువల్ల அவரை ஆராதிக்கிறார்கள். அவர்கள் வெற்றி சிறந்தது நிமித்தமாய். ఇది దేవుని ప్రేమించు వారికి இது தேவன் மீது அன்பு கூறுகிறவர்களுக்கு ప్రభువు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. தேவன் அறிவிக்கப்படுகிற வார்த்தைகள் என்ன தெரியுமா? பலத்தை பெற்றுக்கொண்டு உதிக்கிற சூரியனை போல இருக்கிறார்கள் என்று பார்க்கிறோம். ఒకవేళ ఈ రోజు నీకు శక్తి లేకపోవచ్చు, ஒருவேளை உனக்கு ஒரு பலன் இல்லாமல் இருக்கலாம். ఈ కుటుంబాన్ని నడిపించడానికి, உன் குடும்பத்தை வழி நடத்துவதற்கு, లేక జీవించడానికి, இல்லை என்றால் வாழ்வதற்கு, లేకపోతే కుటుంబం నడిపించడానికి, இல்லை என்றால் அந்த குடும்பத்தை வழி நடத்துவதற்கு, మరి బలము లేని వారై, அதில் பலன் இல்லாதவனாய், శక్తిహీనులై, அதில் பலவீனமாய், శరీర బలహీనత కలిగిన వారై, அந்த மாம்சத்தில் பலவீனமாய் காணப்பட்டு బహుళకాలిక సమస్యలకు ఒత్తిడి చేయబడిన వారై, அநேக பிரச்சனைகளுக்கு நீங்கள் அதோடு கூட இருக்கிறவர்களாய், శత్రువుల చేత మరి హింసించబడిన వారై, சத்துரு கருத்து நிமித்தமாய் துன்புறுத்தப்பட்டவர்களாய் இருந்து బలహీనుడుగా నువ్వు కనబడుతుంటే பலவீனமாய் நீ காணப்படும் பொழுது ఆ దేవుని వాక్యం అంటుంది, என் தேவனுடைய வார்த்தையில் அறிவிக்கப்படுகிறது, ఆయనను నువ్వు ప్రేమించినట్లయితే நீ அவரிடத்தில் அன்பு கூறும் பொழுது ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. அவர் உன்னை அறிந்திருக்கிறார். నువ్వు ఎంతగా శత్రువుల చేత நீ హింసించబడుతున్నావో, எவ்வளவாய் சத்துருக்கு நிமித்தமாய் నువ్వు துன்புறுத்தப்படுகிறாயோ, ఎంతగా వ్యాధి చేత హింసించబడుతున్నావో, எவ்வளவாய் வியாதி நிமித்தமாய் துன்புறுத்தப்படுகிறாயோ, ఎంతగా కుటుంబ కష్టం చేత కృంగిపోతున్నావో, எவ்வளவாய் குடும்பத்தின் நெருக்கடியிலே நீ சோர்வடைந்து கொண்டிருக்கிறாயோ, ఇవన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. இவை அனைத்தும் தேவன் நன்கு அறிந்திருக்கிறார். ఆ దేవుడు నీకు బలమును అనుగ్రహించి அந்த தேவன் உனக்கு பலத்தை அனுகிரகம் பண்ணி సూర్యుడు ఉదయించినట్లుగా அது உதிக்கிற சூரியனை போல నీ జీవితాన్ని, உன்னுடைய నీ வாழ்க்கையை, కుటుంబాన్ని, குடும்பத்தை, నీ ఉద్యోగ జీవితాన్ని, உன் வேலை నీ வாய்ப்புகளை, వ్యాపారమును, உன் வியாபாரத்தை, నీ యొక్క మరి సంతానమును உன்னுடைய சந்ததியை సూర్యుని పోలి ఉదయింప చేస్తాడు. அதில் உதிக்கிற சூரியனை போல தேவன் கிருபை பாராட்டுவார். అట్లే దేవుని బిడ్డ, அருமையான தேவச்சனமே, ఈ భాగం మనం గమనించినప్పుడు இந்த பகுதியை நாம் பார்க்கும் பொழுது సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే அதற்கு சூரியன் என்பது உதித்துக் கொண்டிருக்கும் பொழுது అది చూడటానికి చాలా మంది ఆసక్తితో పరిగెత్తుకుని వస్తారు. அதை பார்ப்பதற்கு அநேக மக்கள் வேகமாய் ஓடி வருவார்கள். ఆ సూర్యుని యొక్క కిరణం పడినప్పుడు ఆ మనిషికి ఆరోగ్యం అని కూడా ముందుగానే చెప్పి ఉన్నారు. ஆனால் முன்பதாக
పడవాలని ఎంత ఆశ కలిగి ఉంటారు. அந்த சூரியனுடைய ஒளிக்கதிர் நம்ம மீது விழ வேண்டும் என்று எவ்வளவு வாஞ்சியா இருக்கும். ఉదయ కాలంలో ఉదయించే సూర్యుని యొక్క కిరణాలు ఆరోగ్యము. அந்த அதிகாலையில எழும்புகிற உதிக்கிற சூரியன் கதிர்கள் விழும் பொழுது அது நமக்கு ஆரோக்கியமாய் இருக்கும். దేవుడిని ఎలా ఉంచుతాడంటే என்னுடைய தேவனுடைய விதமாய் வைப்பார் தெரியுமா? బలమైనటువంటి ఒక సూర్యుని పోలి నిన్ను ఉంచుతాడు. ஒரு பலமானாய் இருக்கிற ஒரு சூரியனை போல தேவன் உன்னை வைப்பார். నీవు ఆ స్థానంను పొందుకోవాలంటే நீ அந்த நிலைமையை நீ பெற்றுக்கொள்ள வேண்டும் என்றால் దేవుడిని ఎరిగి ఉండాలి. நீ தேவன் உன்னை அறிந்திருக்க வேண்டும். నీ కుటుంబంలో బలహీనుడుగా ఉన్నా సరే, நீ உன் குடும்பத்திலே பலவீனமாய் இருந்தாலும் నీ சரி, ఉద్యోగంలో బలహీనుడుగా ఉన్నా సరే, வேலை வாய்ப்பில் நீ பலவீனமாய் இருந்தாலும் నీ சரி, వ్యాపారంలో బలహీనుడుగా ఉన్నా సరే, வியாபாரத்தில் நீ பலவீனமாய் இருந்தாலும் சரி, ఆయన నిన్ను సూర్యుని పోలి ఉదయింప చేస్తాడు. அவர் உன்னை உதிக்கிற சூரியனை போல கர்த்தர் உனக்கு பெருக கிருபை செய்வார். ఆ యొక్క కృప దేవుడిని అనుగ్రహిస్తాడు. அந்த கிருபை தேவன் உனக்கு அனுகிரகம் பண்ணுவார். కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ஆகவே தேவனுடைய திருவசனம் அறிவிக்கப்படுகிறது. నా ప్రేమ దేవుని బిడ్డ, அன்புள்ள தேவச்சனமே, నీవు ఆయనను ప్రేమిస్తే நீ அவரிடத்தில் அன்பு கூறும் பொழுது ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. அவர் உன்னை அறிந்திருக்கிறார். రెండవదిగా இரண்டாவதாக ఈ సూర్యుని గురించి మనం గమనించినప్పుడు இந்த சூரியனை குறித்து நாம் கவனிக்கும் பொழுது సూర్యుడు ఉదయించగానే அந்த சூரியன் உதிக்கையில் చీకటి పారిపోతుంది. இருள் என்பது விலகி ஓடிவிடும். చీకటిని తొలగించి సూర్యుడు వస్తాడు. அந்த இருளை அகற்றிவிட்டு சூரியன் பிரவேசிப்பார். రాత్రి అంటే இரவு என்றால் చీకటి అంటే இருள் என்றால் అందరికీ భయం ఉంటుంది. யாவருக்கும் ஒரு வித பயம் இருக்கும். చాలా మంది రాత్రుల్లో పడుకుంటున్నప్పుడు அநேகமாக இரவு வேளையில் படுக்கும் பொழுது భయపడుతూనే పడుకుంటారు. அவர்கள் பயந்து கொண்டே படுப்பார்கள். చాలా మంది ఉదయాన్నే లేస్తానా లేనా అన్నటువంటి ఉద్దేశంతోనే భయంతో పడుకుంటారు. அநேகமாக காலை நேரத்தில் எழுந்திருப்பானா எழுந்திருக்க மாட்டானா என்று ஒரு என்ன செய்வார்கள் தெரியுமா, ஒரு சந்தேகத்தோடு கூட அவர்கள் உறங்குவார்கள். అటువంటి ఒక చీకటిని, ஆனால் அப்பேற்பட்ட அந்த இருளை, అటువంటి ఒక భయాన్ని அப்பேற்பட்ட ஒரு பயத்தை దేవుడు ఒక సూర్యుని పోలి ఉదయించి నీ యొక్క ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు. தேவன் என்ன செய்வார் தெரியுமா, ஒரு சூரியனை போல உன் வாழ்க்கையில் உதித்து அந்த பயத்தை அகற்றி விடுவார். నీకు దేవుడు ఎలా ఉంచుతాడంటే, உன்னை தேவன் விதமாய் வைப்பார் தெரியுமா? మేము దేవుని బిడ్డ, அருமையான தேவச்சனமே, సూర్యుడు ఉదయించగా சூரியன் உதிக்கையில் చీకటి ఎంత ఎలాగ మాయమైపోతుందో அந்த சூரியன் உதிக்கும் போது இருள் என்பது எவ்விதமாய் மறைந்து விடுகிறதோ ఆ విధంగానే அவ்விதமாய் నీ జీవితం ఉంటుంది. உன்னுடைய வாழ்க்கை என்பது இருக்கும். నీవు ఉదయిస్తావు. நீ உதிப்பாய். నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది. உன் வாழ்க்கையில் இருக்கிற இருள் என்பது அகற்றப்படும். నీ జీవితంలో ఉన్నటువంటి కష్టం తొలగిపోతుంది. உன் வாழ்க்கையில் இருக்கிற கஷ்டம் என்பது నీ அகற்றப்படும். జీవితంలో ఉన్నటువంటి శోధన తొలగిపోతుంది. உன் வாழ்க்கையில் இருக்கிற சோதனை அகற்றப்படும். నా దేవుడు నిన్ను ఉంచేది ఎలా ఉంచుతుందంటే సూర్యుని పోలి ఉంచుతున్నాడు. என் தேவன் உன்னை எவ்விதமாய் வைக்கிறார் தெரியுமா? ஒரு சூரியனை போல உன்னை வைக்கிறார். నువ్వు ఆయన్ని ప్రేమించు. நீ அவரிடத்திலே அன்பு கூறு. ఆయన నిన్ను ఎరిగి ఉంటాడు. அவர் உன்னை அறிந்திருப்பார். నీ కుటుంబంలో నువ్వే ఒక సూర్యుడివి. உன் குடும்பத்திலே நீயே ஒரு சூரியன். నీ యొక్క ఉద్యోగ విషయంలో నువ్వే ఒక సూర్యుడివి. உன் வேலை வாய்ப்பில் நீதான் ஒரு சூரியன். నీ దేశంలో నువ్వే ఒక సూర్యుడిగా ఉంటావు. உன் தேசத்திலே நீதான் ஒரு சூரியனை போல இருப்பாய். దేవుడు అలా ఉదయింప చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. தேவன் உன்னை அதிகமாய் உதிக்க பண்ண வேண்டும் என்று நினைக்கிறார். దేవుని బిడ్డ, அருமையான నీ தேவச்சனமே, జీవితం అలా ప్రకాశించవాలని దేవుడు உன் ఇష్టపడుతున్నాడు. வாழ்க்கை அதிகமாய் பிரகாசிக்க வேண்டும் என்று தேவன் விருப்பப்படுகிறார். నీ జీవితం తేజస్సుగా ఉండాలంటే உன் வாழ்க்கை என்பது ஒளிமயமாய் இருக்க డబ్బు வேண்டும் என்றால் డబ్బు అక్కర్లేదు. பணம் என்பது தேவையில்லை. నీ జీవితము మరి ఉన్నత స్థాయికి ఎదగాలంటే உன்னுடைய வாழ்க்கை என்பது உயர்ந்த தகுதிக்கு போக வேண்டும் என்றால் విద్య అవసరం లేదు. இந்த కல்வி என்பது தேவையில்லை. నా దేవుడిని నువ్వు ప్రేమిస్తే చాలు. என் தேவன் மீது நீ அன்பு கூர்ந்தால் போதும். ఆయన నిన్ను அவர் உன்னை ఉన్నత స్థాయికి హెచ్చిస్తాడు. உயர்ந்த இடத்திற்கு கர்த்தர் உன்னை ఆ வைப்பார். సూర్యుని పోలి నిన్ను దేవుడు ఉంచుతాడు. ஒரு சூரியனை போல தேவன் உன்னை வைப்பார். ఆ స్థానానికి నువ్వు రావాలంటే அந்த இடத்திற்கு நீ வர வேண்டும் என்றால் ఆ యేసయ్యను నువ్వు ప్రేమించు. அந்த இயேசு கிறிஸ்துவை நீ அன்பு கூறு. ఆయన్ని ప్రేమించాడు. அவர் உன் மீது அன்பு கூர்ந்தார். లోకాన్ని నీ చేతికి అప్పగించాడు. இந்த உலகத்தோட கரத்தில் ஒப்பு கொடுத்தார். కానీ నీవు ஆனால் நீ దేవుని ప్రేమించాలా? தேவனை அன்பு கூறவில்லை. లోకాన్ని ప్రేమించాలి. உலகத்தின் மீது அன்பு கூர்ந்தார். లోకాన్ని సృష్టించిన దేవుడు உலகத்தை படைத்தது தேவன். కనుక దేవుని ప్రేమించు. ஆகவே தேவன் மீது நீ அன்பு கூறு. నీ కార్యము ప్రభు ఎరిగి ఉంటాడు. உன் காரியங்களை தேவன் அறிந்திருப்பார். నాడు నీ జీవితంలో అనుకోవచ్చు, நாளிலும் வாழ்க்கையை நினைக்கலாம், ఇంకా ఈ సమస్య తీరలేదే, இன்னும் இந்த பிரச்சனை
பிரச்சனை தீரவில்லை, ఇంకా ఈ వ్యాధి తీరలేదే, இன்னும் இந்த வியாதி தீரவில்லை, ఇంకా ఈ లాక్డౌన్ తీరలేదే, இன்னும் இந்த ஊரடங்கு என்பது முடியவில்லை. ఏదో ఒక రకంగా నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉంటే ஏதோ ஒரு விதமாய் சோர்வடைந்து வேதனையடையும் பொழுது దేవుడు అంటున్నాడు, தேவன் அறிவிக்கிறார், సూర్యుని పోలి నిన్ను ఉదయింపచేస్తా. நான் உன்னை சூரியனை போல உதிக்க பண்ணுவேன். నేను బలమైనటువంటి ఒక సూర్యుని వల్ల நீ ఉదయిస్తా. பலவானாய் இருக்கிற சூரியனை போல உதிப்பாய். కుటుంబ జీవితాన్ని దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు. உன் குடும்பத்தில் இருக்கிற வாழ்க்கையை அற்புதமாய் தேவன் ஆசீர்வதிப்பார். ఈరోజు ప్రభు నమ్ముతావా? நாளை தேவனுடைய சமூகத்தில் நம்பிக்கையா இருப்பாயா? ఆయనను ప్రేమిస్తావా? அவர் மீது அன்பு கூறுவாயா? దేవుడు నిన్ను దీవిస్తాడు. தேவன் தாமே ஆசீர்வதிப்பார். దేవుడు తన మనకి ఎన్నికల్లో వాక్యాన్ని ప్రభు దీవించును గాక. கர்த்தர் தாமே தெய்வீக திருவசனங்களை ஆசீர்வதித்து வழிநடத்துவாராக. ప్రార్థన చేసుకుందాం. நாம் ஜெபத்தை எடுக்கலாம். మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, அன்பின் நல்ல தகப்பனே, ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. இந்த வெளியேறப்பட்ட தயவு நேரத்திற்காக நான் உன்னை துதிக்கிறேன். ఈ రోజు వాక్యంలో మేము ధ్యానించుకున్నాం. நாளை தேவனுடைய வசனத்தை நாங்கள் தியானித்தோம். నిన్ను ప్రేమించు వారిని నువ్వు ఎరిగి ఉన్నావు అని వాక్యం రాయబడింది. உம்மில் அன்பு கூறுகிறவரை தேவன் நீர் அறிந்திருக்கிறீர் என்று நாம் கவனித்தோம். నాడు ఎంతమంది అయితే నిన్ను ప్రేమిస్తున్నారో நாளை எத்தனை பேர்கள் உங்கள் மீது அன்பு கூறுகிறார்களோ వారి కార్యములు, அவருடைய காரியங்களை, కష్టాలు, அவருடைய கஷ்டங்களை, సమస్యలు, அவருடைய பிரச்சனைகளை, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు அவருக்கு இருக்கிற நெருக்கடிகளை సమస్తము ఎరిగి ఉన్నావు. சகலத்தையும் நீர் அறிந்திருக்கிறீர். నాడు వాక్యం విన్న నీ బిడ్డలందరూ కూడా நாளை வசனத்தை கேட்ட உடைய தேவனுடைய பிள்ளைகள் யாவரையும் கூட ప్రభు నన్ను ఎరిగి ఉన్నాడని ప్రజలను బలపరిచినందుకు నీకు వందనాలు స్వామి. தேவன் என்னை அறிந்திருக்கிறார், ஜனக்கூட்டத்தை நீர் பலப்படுத்தினீர், அந்த அன்புக்காய் நன்றி ఒక செலுத்துகிறேன். సూర్యుని పోలి ప్రతి వారిని ఉదయింప చేస్తానని చెప్పావు. ஒரு சூரியனை போல ஒவ்வொரு மனிதர்களையும் நான் உதிக்க பண்ண வேண்டும் என்று ప్రతి அறிவித்தீர். విశ్వాస జీవితము, ஒவ்வொரு மனித விசுவாச నిన్ను வாழ்க்கையிலே ప్రేమించే ప్రతి వారు உன்னிடத்தில் அன்பு கூறுகிற ஒவ்வொரு மக்களையும் లోకంలో సూర్యుని పోలి ఉదయింప చేయండి. இந்த பூலகத்திலே அவருடைய சூரியனை போல உதிக்க பண்ணும். వారిని ఆశీర్వదించు. அவர்களை ஆசீர்வதியும். ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ మీద మీ చేతులు ఉంచి இந்த வசனத்தை கேட்ட ஒவ்வொரு பிள்ளைகள் மீது உள்ள அன்பின் கரத்தை వారు வைத்து ఏ సోదరులో ఉన్నా அவர்கள் எந்த சோதனையில் இருந்தாலும் యేసు నామములో సోదరుని తొలగించండి. இயேசு கிறிஸ்து நாமத்தினாலே அந்த சோதனை அகற்றப்படுவதாக వారి జీవితంలో ఉదయించండి. நீங்க அவருடைய வாழ்க்கையை உதிக்க பண்ணுங்கள். జీవితాన్ని ప్రకాశింపచేయండి. அவருடைய வாழ்க்கையை நீங்கள் பிரகாசிக்க பண்ணுங்கள். కృప తోడుగా ఉంచండి. உம்முடைய கிருபை அவருக்கு துணையா இருக்கட்டும். యేసు నామములో కూర్చున్నాం తండ్రి. இயேசு கிறிஸ்து நாமத்தினாலே கேட்டுக்கொள்கிறோம் நல்ல தகப்பனே, తండ్రి ஆமென். అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సకల పరిశుద్ధులకు కూడిన మన 50 మందికి సదాకాలం ప్రభు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.